అంత శక్తి బయటికి వెళ్తూ ఉంది. కనుక బోధించేవాడు దేవుని యందు భక్తి, శ్రద్ధ, ఉపవాసము, కన్నీరు, దుఃఖము ఇవన్నీ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయన వెనకాల కూడా, బోధకుడు వెనకాతలు కూడా మరి ప్రార్థన చేసేటువంటి వారు ఖచ్చితంగా ఉండాలి. అలాగా దేవుని బిడ్డరా బోధించేటువంటి వారు ఏవైతే దేవుడు మాట్లాడాలని అనుకుంటాడో మన జీవితాల్లో ఆ మాటల ద్వారాగా మనము బలపరచబడాలి అనేటువంటిది కూడా మనం ఇప్పుడు కూడా తెలుసుకోవాలి. కనుక బోధ చేయడము చాలా కష్టకరమైనటువంటిది. రెండోదిగా మనం చూసినట్లయితే హెచ్చరించిన వాడైతే హెచ్చరించడంలోనే పని కలిగి ఉండాలి. ఈ హెచ్చరించినటువంటి వాడు ఎలా ఉండాలంటే చాలా నీతిమంతుడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, యోగ్యునిగా ఉండాలి. అదేవిధంగా నిజంగా చెప్పితే ఈయనలో ఏ తప్పు లేదు, అందుకే ఈయన చెప్పగలుగుతూ ఉన్నాడు. ఒక మనిషిని మనం హెచ్చరించాము అంటే దానికి కలిగినటువంటి అర్హతలు మనకున్నా లేదా అనేటువంటిది కూడా దేవుని బిడ్డరా తెలుసుకోవాలి. కనుక ఎప్పుడూ కూడా మనలో పరిశుద్ధత లేకుండా, మనలో యోగ్యత లేకుండా, మనలో నీతి లేకుండా ఎదుటి వారిని హెచ్చరించడానికి ఎవరు కూడా సరిపోరు. కనుక హెచ్చరించిన వాడు కూడా ఎలా ఉండాలంటే హెచ్చరించడంలోనే పని కలిగి ఉండాలని బైబిల్లో ఉంది. కొంతమంది దేవుని ప్రియమైన బిడ్డరా ఎటువంటి వారైనా ఎదుటి వారికి చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాక్యం ద్వారా హెచ్చరించడం వేరు, వ్యక్తిగతంగా హెచ్చరించడం వేరు. వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు దేవుడు కొంతమందిలోని మాట్లాడి నిజముగా దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు, నా జీవితాన్ని మార్చుకోవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది అనేటువంటిది మరి యోగ్యంగా తీసుకోవాలి. దేవుని వాక్యమే మనుషులకు దీవెన, దేవుని మాటలే ఆశీర్వాదం. దేవుడు ఏ మాటలైతే మనకి చెబుతాడో, వినిపిస్తాడో, మాట్లాడతాడో పరిశుద్ధాత్మ దేవుడు బోధించేటప్పుడు, హెచ్చరించేటప్పుడు కూడా ఆయన మాటలను తీసుకుని జీవితాన్ని కొనసాగించాలి. అలాగా స్థిరపడినటువంటి వారు ఎంతోమంది నేటి దినాన ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని చింపేసినటువంటి వారు, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పినటువంటి వారు అనేక మంది నేటి దినాన్న ఈ గ్రంథమును ఎడల విశ్వాసం ఉంచి దేవుని ప్రియమైన బిడ్డరా పెద్ద పెద్ద సేవకులైనటువంటి వారు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చేసి, దేవుణ్ణి తిరస్కరించి, దేవుణ్ణి దూషించి పెద్ద పెద్ద పరిచయం చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. ప్రియులారా, అలాగే మన జీవితంలో కూడా దేవుణ్ణి ద్వేషించారు, దూషించారని వాళ్ళు ఎప్పుడు కూడా హెచ్చరించకూడదు. వాళ్ళ కొరకు మనము ప్రార్థన చెయ్యాలి, వారి నిమిత్తము మనము ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన అనేటువంటి చేసినప్పుడు దేవుడు వారిని ఎప్పుడు మారిస్తే అప్పుడు మార్చడానికి, ఎప్పుడు వారికి మారు మనసు కలగజేస్తే అప్పుడు వారికి మారు మనసు కలగ చేయడానికి కూడా దేవుని బిడ్డరా దేవుడు మరి చూసుకుంటాడు. తర్వాత మనం చూడండి, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ అని ఉంది కదా. పై విచారణ అంటే దేవుని ప్రియమైన బిడ్డరా ఏదైనా ఒక మంచి మాట చెప్పాలనుకున్నప్పుడు యోగ్యంగా చెప్పాలి. అంటే ఇంకా ఫైనల్గా ఏదైనా చెప్పడానికి ఒక జడ్జిమెంట్ లేకపోతే, ఒక నలుగురు వెళ్ళినప్పుడు, ఒక మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చాలా మంచివాడు కదా, నాకు న్యాయం చేస్తాడు కదా అని చెప్పి అనుకున్నప్పుడు కూడా దేవుని బిడ్డరా ఇక్కడ దేవుని వాక్యం ఉంది. ఆయన అంటే ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఏమన్నాడు అక్కడ? జాగ్రత్తతో ఉండాలి. ఏదైనా చెప్పేటప్పుడు దేవుని బిడ్డరా అలాంటి సుగుణాలు మన దగ్గర ఉన్నాయా లేదా, లేకపోతే వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు ఏం చెప్పుకుంటారనేటువంటిది కూడా ముందుగానే ఆ వ్యక్తి అనేటువంటి వాడు జాగ్రత్త కలిగి ఉండాలని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత ఉంది, కరుణించేవాడు సంతోషంతో పని జరిగింప. హల్లెలూయా. కరుణించే